రైట్. కాశీ చూస్తున్నాం కదా రిజల్ట్ ఏ విధంగా వస్తుందో. దాదాపు ఇప్పటి వరకు 4 స్థానాలు చూస్తున్నాం. 4 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే కనిపిస్తున్నారు. మిగతా చోట్ల ఏ విధంగా ఉంది? మండపేటలో కూడా టీడీపీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాశీరావు, మండపేట, రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ, కుప్పంలో కూడా టీడీపీ అభ్యర్థులే ఆధిక్యం కనిపిస్తున్నారు. కాశీరావు, ఖచ్చితంగా వాళ్ళేటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పాయో అవి స్పష్టంగా మనకి ప్రతిబింబించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి కావచ్చు, అలాగే నెల్లూరు సిటీ నారాయణ, మాజీ మంత్రి నారాయణ, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే మండపేటలో కూడా ఇలా అంటే మొత్తం మీద అయితే ఒక ట్రెండ్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి అలియన్స్ గా ఉన్నటువంటి జనసేన, అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి ఎగ్జిట్ పోల్స్, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కూడా ఇప్పుడు మనకి ఆ ఫలితాలు అయితే మనకి స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అవుతుంది. ఈ ఫలితాలను ముందుగానే అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లోనే అవి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆధిక్యత కానీ, గోరంట్ల బుచ్చి చౌదరి ఆధిక్యత కానీ, అలాగే ఎవరైతే నెల్లూరు సిటీకి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి నారాయణ ఆధిక్యత కానీ, ఇవన్నీ మనం చూస్తే ట్రెండ్ అయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కూటమి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా పై చేయిలో ప్రస్తుతానికి ఈ పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పై చేయిస్తే కనిపిస్తా ఉంది. ఇక కొద్దిసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఫలితాల అనంతరం వెంటనే ఈవీఎంలు కూడా లెక్కింపు కార్యక్రమం సంబంధించి కూడా పూర్తయింది. ఈవీఎంలకు సంబంధించి లెక్కింపు కార్యక్రమంలో మొదటి 2 రౌండ్లోనే అంటే ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందా, లేక కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉంటారనేది కూడా మనకి తెలిసే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకొక గంటలో ఈ రిజల్ట్. కాశీ, ఒక్క నిమిషం కాశీ, మనకంతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో 17 లోక్సభ స్థానాల మీద కూడా అందరి దృష్టి ఉంది. ఇందులో ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అందరూ వెయిట్ చేస్తున్నారు ఖమ్మంలో ఎటువంటి రిజల్ట్ వస్తుంది. కాంగ్రెస్ అసెంబ్లీకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ దాదాపు స్వీప్ చేసినట్టే చెప్పవచ్చు దాదాపు. సో ఈసారి లోక్సభలో ఎవరు అక్కడ విన్ సాధించవచ్చు? ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు అయితేనేమి, బీజేపీ ఆరోపణలు అయితేనేమి కొంచెం టఫ్ ఫైట్ జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఖమ్మం లోక్సభకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మల్కాజ్గిరిలో మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఖమ్మంలో కాంగ్రెస్, ఇటు మల్కాజ్గిరిలో ఈటల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కుప్పంలో వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ వెనకంజలో ఉన్నారు. మండపేటలో టీడీపీ లీడ్లో ఉంది. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అటు పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చల్లని ఓట్లు లభ్యమైనట్టు తెలుస్తోంది. పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఊహించిన విధంగా చల్లని ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చల్లని ఓట్లు అక్కడ కనిపించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక మహబూబ్ నగర్ మొదటి రౌండ్లో బీజేపీ లీడ్ కనిపిస్తోంది.